హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అబ్దుల్ సలాం. మీరు చూస్తున్నారు మిస్టర్ SMS అఫీషియల్స్. గైస్, ఈరోజు డేట్ 30 ట్యూస్డే. పొద్దున్నే 4:30కి అయితే స్టార్ట్ చేసిన. నాకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది ఊబర్లో. 17 కిలోమీటర్ల రైడ్. 98 ఎక్కువ బ్రో. సో కస్టమర్లు అయితే పిక్ చేసుకున్నాను సక్సెస్ఫుల్లీ. మన రైడ్ వచ్చేసి BHEL CSIF క్యాంప్ అనమాట. సో లాస్ట్ టైం కూడా నాకు చాలా బాధాకరమైన విషయం ఎదురైంది ఈ రైడ్లో. దీని అమ్మ ఇక్కడ చూడండి నాయన, ఇంకా టైం 5 కూడా అవ్వలేదు. మా పల్లెటూరులో కూడా ఇంత ఫాస్ట్ తింటారు కదరా టిఫిన్, అంతకంటే ఫాస్ట్గా తింటున్నారు. ఇంత పొద్దుగాలిగిందిరా నాయన. అదే మనం తిన్నామనుకోండి, ఎవరు రైడ్ పల్లెటూరు నుంచి వచ్చారంటారు. కానీ ఇక్కడ చూడండి, హైదరాబాద్ అది కూడా సిటీ. ఇక్కడ ఈ టైంలోనే టిఫిన్లు అయితే మొదలు పెట్టారు. అనవసరంగా యాక్సెప్ట్ చేసుకుని అనిపించింది నాకైతే ఈ రైడ్. ఎందుకంటే లోపల BHELలోకి అయితే వెళ్ళి డ్రాప్ చేయాలి కస్టమర్ని. అక్కడి నుంచి రిటర్న్ ఫ్రీగా రావాలన్నమాట. ఒక 3-4 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. చూద్దాం కదా ఏమవుతుందో. ఫైనల్లీ చూడండి, మన డెస్టినేషన్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇంతమంది ఉన్నారు చూడండి, యూత్ అసలు అబ్బా ఇంతమంది జాబ్స్ కోసం వచ్చారు ఇక్కడ. సో గైస్, ఫైనల్లీ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బ్రో 143. ఓకే 17 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 173 రూపీస్ అయితే చూపించాడు. అందులో 30 రూపీస్ ప్రమోషన్ అంట. మనకు వచ్చింది 143. లాస్ట్ చూడండి 159 రూపీస్ అయితే మనకి ఇచ్చాడు. మరీ ఘోరం అంటే ఘోరం ఇది. ఈ అమ్మ 1 కిలోమీటర్ 1.5 పికప్ ఎక్కడ, 17 కిలోమీటర్స్ డ్రాప్ ఎక్కడ, 159 ఎక్కడ. మరి దారుణం అబ్బా ఇదైతే. ఇక ఇప్పటి నుంచి అసలు ఈ యాక్సెప్ట్ చేసుకునేటప్పుడు నేను లొకేషన్ మంచిగా చూడలేదు. పెద్ద రైడ్ వచ్చిందని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకున్నా అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం బయట BHEL మెయిన్ గేట్ ఉంటుంది కదా, అక్కడ దాకా అయితే ఫ్రీగా వెళ్ళాలి. మనం దగ్గర 3.5 కిలోమీటర్స్ ఏమో వస్తుంది ఇప్పుడు. అక్కడ నుంచి రైడ్లు వస్తాయో తెలియదు, రావో తెలియదు. దీని అమ్మతో నేను పొద్దుగాల లేచిన ప్రతిసారి ఏదో ఒక తప్పది చేస్తాను. ఎందుకో మళ్ళీ నా దరిద్రమో మరి ఏందో కానీ. కొంచెం పికప్ లొకేషన్ చూసిన ఓకే, డ్రాప్ లొకేషన్ కూడా చూసినా కానీ BHEL వచ్చింది నాకు. BHEL అంటే ఏదో ఒక ఏరియా అనుకున్నాను నేను. బట్ CISF క్యాంప్ అని నాకు నేను చూడలేదు. అందులో నాకు అది గుర్తు కూడా రాలే. లాస్ట్ టైం కూడా ఇట్లనే వచ్చినాం మనము, ఇట్లానే బిస్కెట్ అయినాం అనమాట. ఆ రోజు కూడా పొద్దున్నే స్టార్ట్ చేసినాం. వర్క్ అంతా డాష్ గుడిచిపోయింది. ఈరోజు కష్టంగా పోయింది. ఈ అమ్మ మళ్ళా ఇట్లా అయితే మనకు రైడ్లు చేసే ఉత్సాహం, మూడు మొత్తం దొబ్బుతుంది. ఇంకా అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు మనిషికి. అందులో చూడండి, ఊబర్ మావయ్య ఎంత తక్కువ ఇచ్చిండు అమౌంట్. 159 రూపాయలు ఏందిరా, నాకు అర్థం కాదు. 18-19 కిలోమీటర్లకి అబ్బా ఊబర్లోకి రైడ్ అయితే వచ్చింది గైస్. జస్ట్ 3.4 పికప్, 1.8 డ్రాప్. అందుకు 28 రూపాయలు అంట మనకి. బాబా ఏమైనా సంతోషమా. ఇంకా చాలా ఇలాంటి రైడ్లు ఒక 10 వస్తుంది డైలీ వడగొడి చూడడానికి. నిజంగా నమ్మలేకపోతున్నా నేను. చూడండి, BHEL నుంచి రైడ్ పడింది అబ్బా. 1 కిలోమీటర్ పికప్, 6 కిలోమీటర్స్ డ్రాప్. అందుకు గాను 60 రూపాయలు అయితే చూపించాడు మనకు ఊబర్ మావయ్య. అసలు గ్రేట్. అసలు BHEL నుంచి రైడ్ అయింది అసలు కొత్తగా. 1531. ఫైనల్లీ మన రైడ్ అయితే స్టార్ట్ అయింది గైస్. కూకట్పల్లి వద్దు, కొంచెం లేట్ అయింది మనకి. 6 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నాడు మనకు. లింగంపల్లి బస్ స్టాప్ నుంచి కొండాపూర్ పోయే దారిలో అయితే ఉంది లొకేషన్. మస్జిద్ బండా పోయే దారిలో. తొందరగా వెళ్ళి డ్రాప్ అయితే చేద్దాం. అక్కడ నుంచి మంచి రైడ్లు ఏమైనా పడితే యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇంకా ఈ రైడ్ యాక్సెప్ట్ ఎందుకు చేసుకున్నా అంటే, మ్యాక్సిమం ఇక్కడ రైడ్లు రావు మనకి. సో ఏదో వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి బయటపడడానికి కోసం అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను. ఈరోజు ఎక్స్ప్రెస్ మన 6 కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అందుకని కస్టమర్ దగ్గర 37 రూపీసా తినేమో. మరి 30 రూపాయలు ప్రమోషన్ వచ్చినట్టుంది దీనికి కూడా బ్రో. 37, 24 రూపీసా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. దీనేమో చూడండి, దీనికి 24 రూపీస్ అంట ప్రమోషన్. ఏం నాటకాలు రా నాయన ఊబర్వి. వంకాయ పోతాను నేను చిన్న రైడ్లకి. ఇక్కడ నుంచి మంచి రైడ్లు వస్తాయి తెలుసు నాకు. అందుకని వెయిట్ చేస్తాను ఇక్కడే. మ్యాక్సిమం 20 కిలోమీటర్స్ రైడ్ వచ్చే వరకు వెళ్ళాను నేను ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి అబ్బా, 56.68 రూపీస్ ఇచ్చారు నాకు 6 కిలోమీటర్ రైడ్కి గాను.
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ గైస్. పొద్దునే చూడండి, ఇక్కడ పోర్టర్ ఉంది, ఇక్కడ ఓలా ఉంది, అలాగే ఇక్కడ ఊబర్ అయితే ఉంది. 3 యాప్లు అయితే ఆన్ చేసుకుని కూర్చున్నా. ఏదంటూ రైడ్ వస్తే దాంట్లో తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా చాలాసేపు వెయిటింగ్ తర్వాత మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది చూడండి నాకు. టెక్కీ సెరెట్ కోలివింగ్ పీజీ అంట. 4.7 కిలోమీటర్ రైడ్, అందుకు 47 రూపీస్ చూపించారు నాకు. ఇదేనా కాదా, ఇదేనా కాదా, ఇదేనా కాదా, ఇదేనా కాదా. లొకేషన్ అయితే ఇక్కడే పెట్టాడు కస్టమర్. సో ఇక్కడ వెయిట్ చేసి కాల్ అయితే చేద్దాం మనం. మన సఫైర్ చూడండి ఎంత గలీజ్గా అయిపోయిందో. ఈరోజు తొందరగా అర్నింగ్స్ ఎక్కువైనాయి అనుకోండి. సో సాయంత్రం వాటర్ వాషింగ్ అయితే చేయాలి. అలాగే వెనక కొత్త సీట్ కవర్లు కూడా వేయాలి. మొత్తం చినిగిపోయినాయి. బైక్ ట్యాక్సీలో సంపాదించిన డబ్బులు సర్వీసింగ్కి పెట్రోల్కి సరిపోతున్నాయి. చేతితో ఒక్కరిపోవడం మిగలడం అసలు. కస్టమర్ చూడండి ఫస్ట్కే లొకేషన్ లోపలికి అయితే పెట్టాడు. ఎగ్జాక్ట్ చూడండి, నేను కస్టమర్ దగ్గర అంటే లొకేషన్ దగ్గర ఇప్పటిదాకా వెయిట్ చేసిన. మధ్యలో ఒకసారి రైడ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ వచ్చింది అతని రైడ్, మళ్ళీ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా. ఇప్పుడు బయటకు రమ్మంటుండు కాఫీ దగ్గరకంట. ఎక్కడ పెడతారో లొకేషన్లు, అసలు లొకేషన్స్ కరెక్ట్ పెట్టి రాకుండా కూడా బుక్ చేస్తారు. ఏందో ఏం లేదో మళ్ళీ అసలు ఏం అనాలి కస్టమర్లని. ఓటీపీ బతా బ్రో. 7400. రైట్. ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఈ పాటికి కంప్లీట్ అయ్యే రైడ్ ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇట్లుంటుంది అనమాట మన రైడర్లతోటి. మొత్తానికి మన రైడ్ అయితే స్టార్ట్ అయింది గైస్. 3.6 కిలోమీటర్స్ చూపిస్తుంది, అందుకు 7 మినిట్స్ అంట. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం మనం లొకేషన్కి. ఫైనల్లీ మనం లొకేషన్లోకి వచ్చినాం గైస్. ఆర్టీఓ ఆఫీస్ కొండాపూర్. 59.32. యాక్చువల్లీ ఊబర్ మామయ్య చూపించింది 4.7 కిలోమీటరు. మనం షార్ట్కట్లో వచ్చినాం కాబట్టి 3.6 కిలోమీటర్ చూపించింది నాకు. ఆ 3.6 కిలోమీటర్ కానీ మనకు వచ్చిన అమౌంట్ 45 రూపీస్. గ్రేట్. ముందు చూడండి అబ్బా, మన కస్టమర్ అయితే వెయిట్ చేస్తున్నాడు మన కోసము. ఓటీపీ అన్నా 8352. ఓకే ఎక్కన్నా. కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ నుంచి చందానగర్ వైర్గా అయితే ఉంది మన రైడ్. 6.3 కిలోమీటర్స్ చూపిస్తుంది చూడండి, అందుకు గాను టైము 11 మినిట్స్ అంట. ఈరోజు రైడ్స్ చాలా 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 స్లోగా అయితే ఉన్నాయి. మినిమం రైడ్కి మధ్యలో అర్ధ గంట గ్యాప్ వస్తుంది. తక్కువ అంటే కూడా అర్ధ గంట వస్తుంది, ఎక్కువ అంటే ఇంకా చెప్పలేను నేను. మనమైతే ఇంకా జెట్ స్పీడ్లో బైక్ని పరిగెత్తిద్దాం. ఇంకా 11 నిమిషాలు కాదు, జస్ట్ 10 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. మనం 1 నిమిషం అయితే ముగించడానికి ట్రై చేద్దాం. లాస్ట్ రైడ్ జస్ట్ కంప్లీట్ అయింది మనది. కంప్లీట్ అయిన వెంటనే ఇంకో రైడ్ అయితే వచ్చింది. 1.5 పికప్, అలాగే 8 కిలోమీటర్స్ డ్రాప్. అందుకు గాను 75 రూపీస్ చూపించాడు ఊబర్ మామయ్య. సరేలే ఇంక ఏదో ఒకటి వెళ్ళిపోదామని చెప్పి ఆన్ అయితే చేసుకున్నాను నేను. అది తీరా రైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్ చేస్తే 3.4 వచ్చింది పికప్ లొకేషన్. అది క్యాన్సిల్ చేసుకున్నా. సో అదొకటి అయింది. సో నెక్స్ట్ది కస్టమర్ అయితే బుక్ చేసుకున్నాడు చందనగర్ రైల్వే స్టేషన్ నుంచి. అది యాక్సెస్ చేసుకున్నాడు 4 గంటల వరకు. కస్టమర్ క్యాన్సిల్ చేశాడు అది. తర్వాత ఇంకో రైడ్ వచ్చింది 1.2 కిలోమీటర్ పికప్, తర్వాత 8.2 డ్రాప్, 75 రూపీస్. అది కూడా సేమ్. అది నేను క్యాన్సిల్ చేసిన. సో మొత్తానికి అది చూడండి, యువర్ అకౌంట్ ఈజ్ ఆన్ హోల్డ్ ఫర్ 15 మినిట్స్ అంట. నేనేమో ఊబర్ ఏం చూడు, అసలు ఎవరి తప్పు ఏంది కథ అని ఎవడు చూడు. అసలు వాడు ఎంత చేస్తున్నాడు, రేటు ఏంది, అసలు పికప్ లొకేషన్ ఎక్కడ ఉంది ఏంది అనేది కొంచెం కూడా పట్టించుకోకుండా మొత్తానికి నా అకౌంట్ అయితే బ్లాక్ చేసినాడు 15 మినిట్స్ వరకు. ఇంకా ఏం లేదు, ఓలా మరియు పోర్టర్ అయితే ఆన్ చేసుకుని వస్తున్నాం. ఏదైనా రైడ్ పడితే వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే 15 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం. ఇంకా ఏం చేస్తాం, చేసేది ఏం లేదు మనకి. మాటలు చూడండి, ఒక రైడ్ అయితే వచ్చింది నాకు, కానీ యాక్సెప్ట్ చేయడానికి లేదంట. మనము 18 సెకండ్స్ అయితే చూపించాను నాకు. చూద్దాం దొరుకుతుందో లేదో. మళ్ళీ ఇది 63 రూపీస్ అంట. పికప్ అయితే చూడండి 3 కిలోమీటర్ ఇచ్చాడు. యాక్సెప్ట్ అయితే తీసుకున్నా గైస్. 3 కిలోమీటర్స్ పికప్. అది నమ్మ జీవితం. ట్రిప్ ఫేర్ ఇంక్లూడ్స్ ఇన్ జిఎస్టీ అంటప్ప. ఎక్కడుంది ఇది, నేను ఎక్కడ ఉన్నా, ఇది ఎక్కడుంది ఇది నమ్మ. ఓహో, రోడ్ అవతల అయితే ఉంది. ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ అయితే ఉంది పికప్. సో పికప్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా చూద్దాము. 3 కిలోమీటర్ పికప్ కదా. సో డ్రాప్కి ఎన్ని కిలోమీటర్లు అది అయితే నాకు చూపించలేదు. చూడొచ్చు, మన పార్సల్ అయితే వచ్చింది పోర్టర్లో. సో ట్రిప్ స్టార్ట్ చేసినాం అనుకోండి. అన్నపూర్ణ క్యాటరింగ్. అరే 2.4 కిలోమీటరేనా అబ్బా. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చానో అక్కడే ఉందన్నమాట ఇది కూడా. మళ్ళీ మొత్తానికి అయితే చూడండి, బండికి అయితే ఈ విధంగా కట్టేసుకున్నాను నేను. 13 కిలోలు ముందు పెట్టుకుంటే వెళ్ళలేదు, కానీ ముందు పెట్టుకుంటే కెమెరాకి అడ్డం వస్తుంది అది. ఫైనల్లీ మనం అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడే ఉంది లొకేషన్ అయితే ఉన్నది.
సో పార్సల్ డెలివరీ చేసి పేమెంట్ కలెక్ట్ చేసుకుందాం మనం. క్యాటరింగ్లోనే ఇచ్చిన అన్న 74 రూపీస్ అయితే ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ చేసుకుంటే ఎంత వచ్చింది? 60 రూపీస్ వచ్చింది చూడండి మనకి. 3 కిలోమీటర్స్ పికప్, 2.4 డ్రాప్, 60 రూపాయలు అయితే వచ్చింది. గ్రేట్. ఊబర్లో మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది గైస్ నాకు, 9.7 కిలోమీటర్స్ది. కస్టమర్ నేమ్ వచ్చేసి మాతా అంట. ఓటీపీ చెప్పండి. 3254. ఊబర్లో మన లాంగ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది గైస్. 9.6 కిలోమీటర్స్ అయితే ఉంది. అందుకని 20 మినిట్స్ అయితే చూస్తుంది నాకు. మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. 120 91.16. లాస్ట్ ట్రిప్ చూడండి, మనకు వచ్చిన అమౌంట్ 93 రూపీస్. అలాగే జస్ట్ ఇప్పుడే పోర్టల్లో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను. ओके ब्रो, पेमेंट वही करेंगे ना आप करें? अच्छा. సో 2.4 కిలోమీటర్స్ డెలివరీ చేసాం కదా, అందుకని మనకి ఎంత ఇచ్చిందంటే అమౌంట్ పేమెంట్కి 55 రూపీస్ అయితే ఇచ్చిండబ్బా. గ్రేట్ అసలు. ఉన్న దగ్గర నుంచి పికప్ తీసుకొని 0.1 పికప్, 2.4 డ్రాప్. నా బ్యాటరీకి ఏముంది నా వంకల ఫస్ట్. అరే మన డెస్టినేషన్ జస్ట్ 2.5 కిలోమీటర్ అయితే ఉంది, అందుకని 50 రూపాయలు చూపించాడా? ఇదేందయ్యా ఇది? పోర్టర్లో అమౌంట్ ఇస్తున్నాడా లేకపోతే? ఇదేందయ్యా ఇది? చిన్నపిల్లలు లైన్లో నిలబడినట్టు ఏంది ఇది లైన్? అమ్మో బాబాయ్, ఇంటర్వ్యూ ఉందా? ఏముంది ఇది? ఇంటర్వ్యూ అనుకుంటున్నా. వావ్, ఎంత డిసిప్లిన్ నిలబడినారో. దీన్ని అడిగి దిగలిగా బట్ చెప్పు గాయస్. పోర్టర్లో ఫస్ట్ టైం 400 రూపాయల రైడ్ అయితే వచ్చింది నాకు. గాయస్ ఫస్ట్ టైం నాకు 400 రూపాయల రైడ్ అయితే వచ్చింది. అది కూడా గచ్చిబౌలి నుంచి కుషాయిగూడ వరకు టాటా మోటార్స్లోనే పికప్ అంట. 1.6 కిలోమీటర్ అయితే ఉంది. బాబా ఏమన్నా రైడ్ అసలు ఇది. ఫైనల్లీ గాయస్ టాటా షోరూమ్కి అయితే వచ్చేసిన నేను. ఇక్కడే ఉంది నా పికప్ అయితే. ఏం చెప్పలేదండి. ఓకే, ఏం చెప్పలేదు. డైరెక్ట్ వచ్చి మీ దగ్గరే కాల్ చేసిన నేను. జూబ్లీస్ ఇవ్వాల్సింది ఏది? రెండు సేమ్ ఇవి? ఓకే. मेरे ने अंदर पूछा हुआ जाके? अच्छा, पता नहीं मेरे को. अच्छा, अच्छा. అన్న ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్ అంట. కొత్త బండి ఏది వచ్చింది చెప్పు, తొందరగా తీసుకుంటా అంటే లోపలికి అడగని చెప్పిన. అట్లా అడగకూడదు, తీసుకునేటప్పుడు అడగాలి అని చెప్తారు మళ్ళీ అన్న. మంచి అన్న. సో గైస్ మొత్తానికి మన సెటప్ అయితే అయిపోయింది. ఈ రైడ్లో మనకు 2 స్టాప్లు అయితే ఉండబోతున్నాయి. ఫస్ట్ స్టాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్. నేను చూడండి కియా అంజలి అప్పుడే సెల్ఫ్ తీస్తున్న బండి. ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకు జూబ్లీ హిల్స్లో ఉంది. అలాగే సెకండ్ స్టాప్ వచ్చేసి మనకు ఈసీఐలో ఉంది. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకు 7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో తొందరగా అయితే వెళ్ళి డెలివరీ అయితే చేసేద్దాం మనము. గాయస్ మన ఫస్ట్ డ్రాప్ లొకేషన్ అయితే వచ్చింది జూబ్లీ హిల్స్లోని టాటా షోరూమ్ ఇది. ఇక్కడైతే ఒక పార్సల్ డ్రాప్ చేసేసి ఇంకొకటి ఈసీఎల్కి అయితే తీసుకెళ్ళాలి మనం. పతా నీ వెంకటరమణ టాటా మోటార్స్ అయినా గచ్చిబౌలి మే. సో ఒక డెలివరీ అయితే అయిపోయింది గ్యాస్. ఇంకా నెక్స్ట్ అది మనం ఇడిపోయింది రైతు. అరే ఇది నమ్మ బయట పెట్టుకున్నా, మరి ఇడిపోయిందని నేనే వెతుకుతున్నా చూడప్ప. ఇట్లుంటుంది అనమాట మనతోని. ఇక్కడ పెట్టేసి హైలైట్ స్కామ్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఊబర్ అయితే ఆన్ చేసుకుందాం. ఊబర్ కానీ ఓలా కానీ ఆన్ చేసుకుందాం. అటు సైడ్ ఏమైనా రైడ్లు పడినాయి అనుకోండి, జమ్మని యాక్సెప్ట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇది మన ప్లాన్ అయితే. ఇంకా ఇప్పుడు మనకు డెస్టినేషన్ వచ్చేసి ఎంత ఉంది చూడండి, 24 కిలోమీటర్స్. 24 అదొక 7, మొత్తం 31 కిలోమీటర్స్. 31 కిలోమీటర్స్ మనకు వచ్చిన అమౌంట్ అంతా అయిపోయినాక చూపిస్తాను మీకు. గైస్ సుమారుగా గంట పైన అయితే అయి ఉంటుంది నేను పార్సల్ తీసుకొని. సో ఫైనల్గా షోరూమ్కి అయితే వచ్చేసాను నేను, టాటా షోరూమ్కి. హలో గైస్, ఎలా ఉన్నారు? చాలా 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 సేపటి తర్వాత మళ్ళీ గోపురం అయితే ఆన్ చేసిన నేను. ప్రజెంట్ టైం వచ్చేసి 5:10 అయితే అవ్వబోతుంది. జస్ట్ పీజీకి పక్కనే అయితే ఉన్నాను నేను. అన్నా జరుగన్నా పోయినా
దీనమ్మ జీవితం. కుషాయిగూడకి లాస్ట్ పార్సల్ తీసుకెళ్ళినా కదా, దాని తర్వాత దగ్గర 2.5 గంటలేమో ఫ్రీగా కూర్చున్నాను నేను అక్కడ. ఆ పక్కనే చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉంది కదా, అక్కడికి వెళ్ళి చాలాసేపు అయితే వెయిట్ చేసిన నేను. మస్తు రైల్వే స్టేషన్ చూసుకుంటూ ట్రైన్స్ చూసుకుంటూ అక్కడ టైంపాస్ చేసిన. దగ్గర 2.5 గంటలు అయితే ఉంటాయి అక్కడ నేను. దాని తర్వాత చూడండి ఒకేసారి ఫస్ట్ ఓలాలో రైడ్ అయితే పడింది కుషాయిగూడ నుంచి బాలానగర్కి 250 రూపీస్. అది పార్సల్ తీసుకుని పోయేటప్పుడు మళ్ళీ పోర్టల్ ఒక రైడ్ అయితే వచ్చింది. దాంట్లో కూడా చిన్న పార్సల్ సేమ్ రూటు, అంటే అది 7 కిలోమీటర్స్ అనుకోండి. దాని తర్వాత మళ్ళీ ఓలాలో అయితే చిన్న బాక్సులు 2 వచ్చినాయి, అది తీసుకుని ముందు పెట్టుకున్నా. తర్వాత పోర్టల్లో వచ్చిన పార్సల్ని నా సైడ్కి అయితే కట్టుకున్నా. అంబర్పేట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను కానీ ఆఫ్లైన్. పోర్టల్లో వచ్చిన పార్సల్ అయితే సైడ్కి అయితే కట్టుకున్నా. తర్వాత ఊబర్ ఆన్ చేసుకున్నా, ఊబర్ కూడా రైడ్ పడింది. ఒకేసారి 3 రైడ్లు అయితే కంప్లీట్ చేసిన ఈరోజు. ఓలా, పోర్టర్ అండ్ ఊబర్ ఒకేసారి చేసిన అనమాట. ఈరోజు చాలా మంచిగా అయితే అనిపించింది నాకు. చూడండి టైం చూడండి, 5:11 అయితే అయింది. ఓడోమీటర్ చూసుకుంటే 57,275. నేను తిరిగింది వచ్చేసి ఈరోజు 188 కిలోమీటర్స్. ఇక అర్నింగ్స్ విషయానికి వస్తే చూడండి గైస్, 955 రూపాయలు ఊబర్లో, అలాగే 259 రూపాయలు మన ఓలాలో. అలాగే పోర్టర్ విషయానికి వస్తే చూడండి 678 రూపాయలు. సో మొత్తానికైతే ఈరోజు ఎర్నింగ్స్ ఇవి అనమాట అన్నవి. నేను తిరిగింది వచ్చేసి 188 కిలోమీటర్లు. సో మొత్తం లెక్కేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఎంత అవుతుందో టోటల్లీ. అలాగే 188 కిలోమీటర్లకి నా బండికి అయితే నేను 400 పెట్రోల్ అనుకుంటున్నా. సో మీ బండికి అయితే ఎంత పోతుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతేగా. మళ్ళీ రేపటి వీడియోలో ఫ్రెష్గా అయితే కలుసుకుందాం మనం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, గుడ్ బాయ్.